తమది వెనకబడిన తరగతుల సామాజిక అధ్యయన కమిటీయే కానీ కాపులను బీసీల్లో చేర్చే కమిటీ కాదని స్పష్టం చేశారు కేఎల్ మంజునాథ. ఒక్క కమ్మ కులస్తులు మినహా మిగతా కులస్తులందరూ తమను బీసీల్లో చేర్చాలని కోరుతున్నట్టు ఆయన చెప్పారు. అయితే కమిషన్ ముందు వాదనలు వినిపించేందుకు వచ్చిన వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ని పలువురు అడ్డుకున్నారు. దీంతో వారిని పోలీసులు బయటకు పంపించారు. దీంతో కొద్దిసేపు సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జస్టిస్ మంజునాథ కమిటీ బుధవారం కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీలో బహిరంగ విచారణ చేపట్టింది. వివిధ సంఘాల నుండి అభిప్రాయాలను స్వీకరించింది. బీసీ కులాలకు చెందిన పలువురు తమను సిడి కేటగిరీల నుంచి ఏ కేటగిరీకి మార్చాలని కోరారు. అయితే అది తమ పరిధి కాదని జస్టిస్ మంజునాథ స్పష్టం చేశారు. వెనుకబడిన తరగతుల సామాజిక అధ్యయనం కోసమే తమ కమిషన్ ఏర్పాటు చేశారే కానీ కేటగిరీలను మార్చడం, కొత్త వారిని బీసీలలో చేర్చడం తమ పని కాదన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో పర్యటన ముగిసిందని, చివరిగా తూర్పుగోదావరి జిల్లాలో అభిప్రాయ సేకరణ జరుపుతున్నామని అన్నారు. వైరాలు వైషమ్యాలు వీడి అంతా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. Friends, we can't change the groups. There are set of facts and norms. Who can be in A? Who can be in B? Who can be in D? Merely because there is a demand from A to go to SC and ST, Commission has no power. Because if a persons who are in backward class, if they want to be included in SC or ST, there's a separate cell. You have to approach them. We can only request the government to consider their case. జస్టిస్ మంజునాథ మాట్లాడుతున్న సమయంలో కొంతమంది అడ్డు తగలటంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదంటూ హెచ్చరించారు. Make an application does not mean that they are entitled to be considered as BC. They have to make out a case that they are socially and educationally backward. Because Supreme Court has set down the law. 1 minute, how many times I have to tell you? It will be translated after my speech is over. Wait, if you don't have patience, I can't help you. కమిషన్ ముందు తమ వాదనలు వినిపించేందుకు కాపు సంఘాల ప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి మరీ ఆడిటోరియంలోకి అనుమతించారు. కాపులను బీసీలలో చేర్చే అంశం చాలా సున్నితమైనదిగా భావించి కాకినాడలో సెక్షన్ 30ని విధించారు. అయితే శెట్టి బలిజ సామాజిక వర్గం తరపున వినతి పత్రం సమర్పించిన వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఉండగా సభలో కొంత గందరగోళం నెలకొంది. ఆయనకు అడ్డు తగులుతూ కొంతమంది కాపు నేతలు హడావిడి చేశారు. దీంతో సుభాష్ చంద్రబోస్ కు మరికొంతమంది మద్దతు తెలిపారు. దీంతో పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు వారందరినీ బయటకు పంపించారు. తమకు న్యాయం చెయ్యాలంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసనకు దిగటంతో పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.